ఇదిగోండి ఇది చూడండి ఎంత ఉందో బాబోయ్. కుక్కరు ఖైరతాబాద్ వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేసింది. అదిగోండి చేయి కనబడుతుంది చూసారా. ఫుడ్ తినడానికి వెయిటింగ్. నేనైతే ఒక నిమిషం కూడా ఉన్నాను, వెంటనే వెళ్ళిపోతాను. ఇది కాదు ఇంకో రెస్టారెంట్. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు వచ్చేసరికి చెప్పాను కదా నిన్న మిక్సీలు గ్రైండర్లు అవి కొన్ని కొనాలన్నమాట మన పచ్చళ్ళకి. ఎందుకంటే ఇంతకుముందు ఆ పొళ్ళు ఆడుకోవడానికి గట్ట చిన్న మిక్సీలు కొన్నాం. లోడ్ ఎక్కువైపోవడంతో అవి సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని అవి కొందామని వెళ్తున్నాం. మా నాన్న రావడానికి కూడా అదే కారణం. ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్ళాలి, వెతకాలి, ఎక్కడ దొరుకుద్దో తెలియదు. ఈ రోజంతా చాలా పని, ఎండ కూడా మామూలుగా లేదు. కారు కూడా వేసుకెళ్ళట్లా, బైక్స్ మీద వెళ్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న సందులు ఉంటాయి కదా ఈ ఓల్డ్ సిటీ వైపు, అటుపక్కే ఆ మార్కెట్ అంతాని. అందుకనే కొంచెం టోపీ పెట్టాను ఎండ పడకుండా. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లో రెడీ అవి ఇంకా రాలేదు, నేనేమో కింద వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎండ ఉందని చెప్పేసి నీరులో బండి పెట్టుకుని ఆగా. ఎలా ఉంది? మన సైడ్ కన్నా మించిపోయిందేంటి? హైదరాబాద్లో ఎండ ఉండదు మామూలుగా అయితే. మేము అనేవాడు కదా నువ్వు. ఇప్పుడు ఏంటి ఇంత దారుణంగా? నిన్న అస్సలు తిరగలేకపోయాను, బయటికి వెళ్ళాను. మరి అలా ఉంది ఎండ, మామూలుగా లేదు ఈరోజు. మేము ఒక చోటుకు వచ్చాం. హోటల్ పెట్టే వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో. దాని పేరు అగ్రోమెక్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం వాడికి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. ఇదొక బిల్డింగ్, అదొక బిల్డింగ్, అదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, మొత్తం ఈ రోడ్ అంతా అయ్యే ఉంటాయి అనమాట. ఈ గ్యాస్ స్టవ్ చూడండి ఎంత ఉందో. బాబోయ్, ఇదిగోండి ఇది నార్మల్ నా చెయ్యి, అది ఎంత పెద్దగా ఉందో చూడండి. మళ్ళీ కూడా చూడండి ఎంత, అంత పెద్ద దాని మీద ఏం కుక్ చేస్తారు అంత పెద్ద కడాయిలు? నిజమే. ఇదిగోండి ఇవన్నీ మిషన్లు అనమాట. ఇవన్నీ బేకరీ ఐటమ్స్ కుక్ చేసుకోవడానికి. బిస్కెట్లు, బేకింగ్ ఓవెన్లు ఎంత పెద్ద సైజు ఉన్నాయో. అమ్మ, ఇంత వ్యాపారం జరుగుద్దా బయట? ఎంత పెద్ద మిషన్లు పెట్టి కొనుక్కునే అంత పెట్టే వాళ్ళందరూ జరగాలనే పెడతారు. అసలు ఈ మిషన్లే ఉంటాయి కదరా లక్షల్లో. ఈ సెట్ ఇలాగా 96,000 అంట. ఇది ఇడ్లీ చేసుకునే మిషను. నార్మల్గా అయితే మనం ఇడ్లీ పాత్రలో చేసేసుకుంటాం, ఇది ఇడ్లీ చేసుకునే మిషను. గ్రైండర్ పిండి ఆడుకునేది. ఇప్పుడు అయినా ఇందులో ఆడట్లేదు అనుకుంటా జనాలు. ఎంత ఉన్నాయి. ఇది కూడా అదే, ఇవన్నీ అవే మొత్తం గ్రైండర్లు. ఇది ఏంట్రా రోబోలో ఉంది, ఏంటి అసలు ఇది? అదే పిండి కలిపేది. పిండి కలిపేదా? ఇది పిండి కలిపేది ఎంత ఉంది ఏంట్రా బాబు? డివైడ్ చేసేది. అసలు ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లా. కమర్షియల్ రైస్ కుక్కరా? ఉర్రే, మనిషి బరువు అంత ఉంది. ఇది కుక్కర్ ఏంట్రా, మనిషి పొడుగు ఉంది. రైస్ స్ట్రీమ్ గ్యాస్. ఇది రైస్ ఏంటి వాళ్ళు? ఈ రైస్ అసలు ఎలా వేస్తారు ఇందులో? రైస్ ఇడ్లీ. ఒరే, ఫ్రిడ్జ్ కన్నా పెద్దగా ఉంది ఇది. ఇదిగోండి ఇది చూడండి ఎంత ఉందో. బాబోయ్, కుక్కరు ఎంత కుక్కర్ ఉందో. లోపల చూడండి మొత్తం, నా చెయ్యి మొత్తం వెళ్ళిపోయింది లోపలికి. అంత పెద్దది ఇది. అంత బరువు ఉందా? మన కుక్కర్ కన్నా దవ్వలుంది. అయిపోయింది గైస్, ఫైనల్ గా తీసుకున్నాం పౌడర్ లాడేది. కాకపోతే చిన్నగా ఉంది కానీ రేట్ ఎక్కువ, బాగా రేట్ ఎక్కువ. బయట కూడా అలాగే ఉందిలేండి. ఇంకా తప్పగా అవసరం కాబట్టి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. అలాగే గరిట్లు కూడా తీసుకోవాలి, గరిట్లు కూడా ఇక్కడే ఉంటాయి. చాలా పెద్దదయ్యా. అదిగోండి ఇదో బిల్డింగు, ఇదో బిల్డింగు, ఇదో బిల్డింగు, ఇదో బిల్డింగు, దాని పక్కన బిల్డింగు, దాని పక్కన బిల్డింగు, వెనక ఏదో స్టూడియో అంటే అదో బిల్డింగు. మామూలుగా లేదు ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి బిర్యానీలు మనకు సర్వ్ చేస్తారు కదా, అవి ఉన్నాయి. హాట్ బాక్సులు, ఇంక ఇవన్నీ అవే దానికి సంబంధించినవే. లంచ్ చేద్దామని చెప్పేసి 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న కేఫ్ బహార్ రెస్టారెంట్కి వచ్చాం. అసలే లంచ్ లేట్ అయిపోయిందంటే మళ్ళీ ఇక్కడ లేటు. టైం అప్పుడే 2:30 అయిపోతుంది, ఆకలేసేస్తుంది. లోపలికి పంపించారు, సీట్ ఇస్తుంది అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో వెయిటింగ్. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత టేబుల్ ఇచ్చారు. ఏమనిపించిందా నా జనాలు చూసి? హాస్పిటల్కి వచ్చేమా రెస్టారెంట్కి వచ్చేమా అనిపించింది నాకైతే. మన ఊర్లో అయితే జాతరలు ఉంటాయి కదా, జాతరలకు వెళ్తారు. మళ్ళీ ఈ రోజు వీకెండ్ కూడా కాదు, సోమవారం. అంతమంది వెయిటింగ్, సోమవారం ఫుడ్ తినడానికి వెయిటింగ్. నేనైతే ఒక నిమిషం కూడా ఉన్నాను, వెంటనే వెళ్ళిపోతాను. ఇది కాదు ఇంకో రెస్టారెంట్. అంతా కానీ అంతసేపు వెయిట్ చేసి తినవలసిన అవసరం ఏముంది? నిజం అవసరం లేదు వెయిట్ చేసి. కాకపోతే ఇది 50 సంవత్సరాల నుంచి ఉంది రెస్టారెంట్. 50 సంవత్సరాల నుంచి ఉంది. ఈ వెయిటింగ్ కే సగం చిరాకు వచ్చేది. ఒకవేళ టేస్ట్ ఆడు మంచిగా ఇవ్వలేదా కోపం వచ్చేది. ఆడు కొంచెం అటు ఇటు ఇచ్చాడు, యావరేజ్ ఉన్నా సరే. అక్కడ ఒకడు ఇద్దరు
లోపల కూర్చుంది ఒకళ్ళు, కూర్చున్నాను ఒకళ్ళు, మళ్ళీ సీటుకి 5 వెళ్ళండి అని ఒకళ్ళు. మొత్తానికి సీట్ అయితే దొరికింది. ఒక రోటీ కర్రీ చెప్పాము, అది వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఏవో కడాయి చికెన్, అన్ని పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి. ఇందులో ఎన్ని పీసులు వచ్చినాయి? 4 పీసులు 5 పీసులు వచ్చినాయి. పెద్ద ముక్కలు ఒక 4 ముక్కలు వేసారు, అందులో ఒకటి చిన్న ముక్కే. 3 4 ఎక్కడ వేసాడు? మీకు ముక్కలు లేదా? ముక్కలు ఇది తందూరి రోటీ. మనం చూసాం ఇంత మిషన్లు చూసాం వెనక, అది లోతుగా ఉంటుంది ఒక గిన్నె, ఆ గిన్నె నొక్కేస్తారు అనమాట మట్టికి, ఇటుపక్క మట్టిలో ఇదవుతుంది. ఇది తినండి, తినేలా తందూరి రోటీ. ఎండు మిరపకాయలు వేస్తారు. మా నాన్నే చెప్తారు, నేనేం చెప్పను ఈ వీడియోకి. మా నాన్న రివ్యూ మొత్తం ఈ వీడియో. నేను పరిస్థితి బాగానే ఉందా? ఎలా ఉంది? బాగా ఉంది, కానీ బ్యాక్ సైడ్ ఇది నచ్చలేదు. అప్పుడల్లా అయిపోయింది, రోటీ నచ్చలేదు, అయిపోయింది. కర్రీ టేస్ట్ బాగుంది. ఎన్ని పీస్ వస్తాయండి ఇందులో? 2 పీస్. ఇది మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకు, చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకు. ఇందులో వచ్చేసరికి ఇదిగోండి అలా 2 పీసెస్ వచ్చినాయి. అందులో ఒక ముక్క నాకేసి దాన్ని ఇంకో ముక్క చేసి మా నాన్నకి అసలు మొత్తం 4 ముక్కలు అనమాట. 2 ముక్కలు 4 ముక్కలు చేస్తున్నాయి. రైస్ అయితే ఈజీగా సరిపోద్ది ఇద్దరికి, పీసెసే దెబ్బడిపోయింది. ఇదిగోండి ఇది ఒక్క పీసే నాకు. దీని టేస్ట్ చూద్దాం. మసాలా కూడా అంత ఎక్కువ ఏం కనిపించదు, మర్చిపోయిన ఇలా కూడా వేసారు. చికెన్ బోన్లెస్ పీసులు ఒక 4 పీసులు వచ్చినాయి అనమాట ఇందులో. ఇది చికెన్ జాయింట్ చాలా వేడిగా ఉంది, వేడిగా ఉంది. మసాలా కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదు ఇందులో. పీస్ తీసి బాగా కాలిపోతుంది. టేస్ట్ చూద్దాం. ఎలా ఉంది? నేను దమ్ము నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదా ఫస్ట్. నాకు దమ్ము టేస్ట్ తెలియదు, నాకు బాగాలేదు. అయినా పెద్ద టేస్ట్ ఏం లేదు, అది టేస్ట్ కూడా పెద్ద ఏం లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉంది, కానీ ఒక కొంచెం దెబ్బేస్తాడు. ఫస్ట్ బాగుంది, ఇది అయితే నాకు నచ్చలే. ఫ్లేవర్ కూడా పెద్ద ఏం బాగా, దమ్ బిర్యానీ మసాలా ఫ్లేవర్లో. స్మెల్ కూడా రైస్ స్మెల్ ఒకటి వస్తుంది. అదే మసాలా స్మెల్ సరిగ్గా రావట్లేదు. మసాలా స్మెల్ ఎక్కువ రాదు. మసాలా నూనెలో వేపితే వస్తుంది కదా, అది అంత రావట్లేదు. ఓకే పర్లేదు. లాస్ట్ టైం చాలా బాగుంది, ఇప్పుడైతే దెబ్బేస్తాడు. చూసావా? అసలు బాగాలేదు, పులుపు చుచ్చు. టేస్ట్ కూడా బాగాలేదా? అస్సలు బాగాలేదు. అంత పుల్లగా ఉంది అంటే మరి పెరుగు ఇప్పుడుతో పులిసిపోయినట్టు స్మెల్ కూడా వచ్చింది. రోడ్ సైడ్ కూడా ఇది ఎలా ఉంది? అసలు బాగాలేదు. కట్టాలా లేదు, అది కట్టా కదా, అది వంకాయతో చేస్తారు. అది మనకి పడతా టేస్ట్ చెప్పాను, అందరూ తినలేరు. అది కట్ట అలవాటు పోయి ఆంధ్రాలో ఇది తినలేరు అనమాట. ఇది మిర్చి కసాలు. బిల్లు వాటర్ బాటిల్ 30, కడాయి చికెన్ 340, తందూరి రోటీ 25 రూపాయలే. తక్కువ రేటే. బిర్యానీ ఫుల్ 470 రూపాయలు. ఈజీగా 4 తినేయచ్చు, తక్కువ రేటే. 1000 రూపాయల్లో 4 కడుపు నిండా తిన్నాం అంటే మనిషికి 250 రూపాయల దాకా అయ్యింది అరౌండ్. రేటు పర్వాలేదు, ఈసారి కొంచెం ఫుడ్ దెబ్బేసింది. ఇప్పుడే ట్యాంక్ బండ్కి వచ్చాం. పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ క్రేన్ల మీదే వినాయకుడి నిమజ్జనాలు జరిగినాయి. వీటి మీదే పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నారు ఒక్కొక్కటి. ఇదంతా ఫుల్ బిజినెస్, ఈ స్క్రాప్ బిజినెస్. ఈ ఐరన్ లోపల పడ్డం, అవి మొత్తం కరిగిని తెచ్చేసి ఐరన్ సెపరేట్ చేసేస్తారు. ఖైరతాబాద్ వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేసింది. అదిగోండి చెయ్యి కనబడుతుంది, చూసారా? అదిగోండి చెయ్యి లోపలే ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసాను. వచ్చి ఒక పావు గంటల రెస్ట్ తీసుకున్నా. మా నాన్న కూడా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నారు. అవి కూడా మర్చిపోకరే గరిట్లు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను మాయ. ఈ రోజంతా కూడా ఎండలోనే ఉన్నాం, చాలా టైర్డ్ అయిపోయాం. మా నాన్నగారు కూడా ట్రైన్ ఎక్కేశారు, మార్నింగ్ దిగిపోతారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.